నమస్తే, వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ మై హోమ్ గ్రూప్, క్రెడై తెలంగాణ స్టేట్ కాన్, గిరిదారి హోమ్స్, సాస్ ఇన్ఫ్రా, టిఎస్ న్యూస్ డిజిటల్, రెజ్ టీవీ. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? ప్రపంచంలోని అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ను అందజేసే సంస్థే సిబిఆర్ఈ గ్రూప్. ఫార్చ్యూన్ 500తో పాటు S&P 500 కంపెనీ అయిన సిబిఆర్ఈ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని డల్లాస్లో ఉంది. సుమారు 100 దేశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 130,000 ఉద్యోగులు గల సిబిఆర్ఈ సంస్థ భారతదేశంలో ప్రప్రథమంగా తమ రియాలిటీ కార్యకలాపాల్ని 1994లో ఆరంభించింది. భారతదేశంలోని 80కి పైగా నగరాల్లో 15 కార్యాలయాల్లో 11,000 కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు. మరి ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ అయిన సిబిఆర్ఈ గ్రూప్ హైదరాబాద్ హెడ్ గిబ్సన్ పాల్ గారు మా స్టూడియోకి విచ్చేసి మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు సిబిఆర్ఈ హైదరాబాద్ హెడ్ గిబ్సన్ పాల్ గారు. మరి హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం జాన్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను జాన్సన్ గారు, హౌ ఆర్ యూ? యా ఫైన్ సార్, డూయింగ్ గుడ్ సార్. సార్ మీకు తెలుసు ఈ మధ్య హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో యాజ్ పర్ యూ, హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లీజింగ్ కానీ సప్లై డైనమిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఓవరాల్ మార్కెట్ సినారియో ఎలా ఉంది? ఓవరాల్ మార్కెట్ సినారియో చాలా బాగుంది జాన్సన్. ఫస్ట్ 2 quarters ఆల్మోస్ట్ 4.4 million square foot ఆఫీస్ స్పేస్ అబ్జర్వ్ అయింది. 4.4 million, which means 44 lakhs. ఈ ఇయర్ 44 lakhs. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 3.4 million square foot. అంటే ఆల్మోస్ట్ 1 million square foot ఇంక్రీజ్, అండ్ దట్స్ ఎ గుడ్ సైన్. హైదరాబాద్ వీ ర్యాంక్ అరౌండ్ 3rd ఓవరాల్ ఇండియాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ లీజింగ్, అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ 2024. అంటే ఏ ఏరియాస్లో ఎక్కువగా ఈ 4.4 million అబ్సార్బ్ అయింది సార్? లార్జ్ పర్సెంట్ ఆఫ్ ఆక్యుపేషన్ వచ్చేసి జాన్సన్స్ టిపికలీ హైదరాబాద్ ఇది ఐటీ మార్కెట్, ఐటీ అబ్సార్ప్షన్, ఐటీ కంపెనీ అబ్సార్ప్షన్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ ఐటీ కంపెనీస్. ఇట్ మే బి BFSI, high-tech companies, some pharma companies also expanded. So of course I think predominantly market is dominated by GCCs. That's a trend everywhere in India. So we also have the same trend in Hyderabad. సో మీ ప్రకారం సార్ ఈ ఆఫీస్ స్పేస్ కానీ లేకుంటే ఐటీ స్పేస్ కానీ ఎలా డ్రివెన్ అవుతుంది? అంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ డ్రైవ్ ఆఫీస్ అండ్ ఐటీ స్పేస్ మార్కెట్? ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ లార్జ్లీ అమెరికన్ మల్టీనేషనల్స్ ఆర్ సమ్ ఆఫ్ యూరోపియన్ అండ్ ఫ్యూ కంపెనీస్ ఫ్రమ్ ఏషియా అండ్ ఆల్ దాట్. సో ఈ కంపెనీస్ వచ్చేసి వాళ్ళ వర్క్ని ఇండియాకి అవుట్సోర్స్ చేయడం, అంటే దే వాంట్ టు గెట్ ద వర్క్ డన్ ఇన్ ఇండియా. అండ్ వై హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ లో, వీ హ్యావ్ గుడ్ టాలెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వీ ఆర్ అ బెటర్. సో ఫర్ అమెరికన్ కంపెనీస్ వెన్ దే కమ్ టు హైదరాబాద్ దే లుక్ ఎట్ హౌ మచ్ కాస్ట్ దే ఆర్ సేవింగ్, కాస్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్, కాస్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ ద అదర్ ఆస్పెక్ట్స్. సో దట్ సేవ్స్ దెమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ స్పెండ్. అందుకని వాళ్ళు దే ప్రిఫర్ ఇండియా. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత దే డెఫినెట్లీ ఇవాల్యుయేట్ మల్టిపుల్ సిటీస్. సో వీ హ్యావ్ గుర్గావ్, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నై. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సిటీస్ విచ్ ఆర్ డామినేటింగ్ ద ఐటీ అబ్సార్ప్షన్. ఆఫ్ కోర్స్ ముంబై ఆల్సో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇట్ ఈస్ బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై. సో నార్మల్గా ఇప్పుడు జీసీస్ గురించి బాగా ఈ మధ్య మనం వార్తలు వింటున్నాము. సో హౌ దీస్ జీసీసీస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ సార్? జీసీస్ వెన్ దే ఆర్ కమింగ్ అండ్ అంటే ఇక్కడ వచ్చి వాళ్ళ ఆఫీస్ స్టార్ట్ చేసినప్పుడు when they take up office, automatically the absorption goes up. So looking at one GCC, others also follow. Typically clients em chestarante city ki vachinappudu they look at various aspects. How is the social culture, what is the cost of real estate. Of course for them the most important thing is availability of human resource. People are very important. So we have a talent in Hyderabad.
సో దట్ మేక్స్ ద సిటీ మచ్ మోర్ అట్రాక్టివ్. ప్లస్ మన స్టేట్కి ముఖ్యంగా పాస్ట్ ఐఎమ్ దేర్ ఇన్ రియల్ ఎస్టేట్ పాస్ట్ 23 years. ఒకప్పుడు హైదరాబాద్ అనగానే సరేలే తర్వాత పోదాం, ఫస్ట్ మనం బెంగళూరులో పెడదాము లేకపోతే ఢిల్లీ గుర్గాంలో పెడదాము అన్నట్టుండేది. కానీ ఇప్పుడు ఇట్ హస్ బికమ్ వెరీ అట్రాక్టివ్ డెస్టినేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కమర్షియల్ మార్కెట్ గురించి ఇంత వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జాగ్రత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో ప్రీమియం ఫర్నిచర్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఫర్నిచర్ ట్రెండ్స్ గురించి రియల్ ఎస్టేట్ గురు వ్యూయర్స్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు ఆర్టిఫాక్ట్ ఫర్నిచర్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ పిఎస్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో మీరే లుక్కేస్తారా? హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎస్, ఆర్టిఫిక్ 20 years నుంచి అద్భుతమైన ఫర్నిచర్ని మార్కెట్లో రన్ చేస్తూ కస్టమర్స్ మంచి రివ్యూస్తో ముందుకెళ్ళిపోతూ ఉంది. సూపర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మరి మన దగ్గర ఎటువంటి ఫర్నిచర్ అవైలబుల్లో ఉంటాయి? ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టిఫిక్లో వచ్చి టోటల్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్స్ అండి మావి. మాకు 3 stores ఉన్నాయి, గచ్చిబౌలి అండ్ మోకిలా అండ్ కొంపల్లి 3 stores ఉన్నాయి. గచ్చిబౌలి అండ్ మోకిలా టోటల్ హై అండ్ లగ్జరీ ఫర్నిచర్ స్టోర్స్ అండి. సో ఈ ఫర్నిచర్స్ వచ్చి మనకి ఇటలీ నుంచి, చైనా నుంచి అండ్ టర్కీ నుంచి ఇంపోర్ట్ అయి ఉంటాయండి. సో చాలామంది క్లయింట్స్ ఎవరైతే ఇటలీ అండ్ టర్కీ అండ్ చైనా విజిట్ చేయలేరో వాళ్ళ కోసం మా స్టోర్లో ఇక్కడ అన్ని మేము డిస్ప్లే పెట్టామండి. సో ఫుల్ హౌస్ ఫర్నిచర్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ మేము డైరెక్ట్ చైనా తీసుకెళ్ళి కానీ, లేకుంటే టర్కీ కానీ, లేకుంటే ఇటలీ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి నేనే తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని చూపించేసి అక్కడ పర్చేజ్ చేసి తీసుకొచ్చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్ అంతా బిఫోర్ ఎన్ని months ముందు స్టార్ట్ అవుతుంది సార్? యాక్చువల్గా 6 months బిఫోర్ అండి. వాళ్ళకి ఫర్నిచర్ రిక్వైర్మెంట్ 6 months బిఫోర్ నుంచి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇల్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆర్కిటెక్ట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతారు. మనము చైనా వెళ్దామా, ఇటలీ వెళ్దామా, వాళ్ళ బడ్జెట్ బట్టి డిసైడ్ అవుతుందండి. సో దాన్ని బట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకొని ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. వాళ్ళ వీసా ప్రాసెసింగ్ నుంచి వాళ్ళకి మెటీరియల్ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు అంతా మేము టేక్ కేర్ చేస్తామండి. మనకి ఇందులో ఓన్లీ సోఫాస్, బెడ్స్, వార్డ్రాబ్స్ కాకుండా ఇంకెటువంటి ఉంటాయి? మేము అన్నీ చేస్తామండి, ఆల్ బిల్డింగ్ మెటీరియల్ చేస్తామండి. యాక్చువల్గా విండోస్ అండ్ డోర్స్ నుంచి స్టార్ట్ చేసుకొని ఈవెన్ ఫ్లోరింగ్స్, మార్బుల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసి ఇస్తాము. ఒక క్లయింట్కి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా చేస్తామండి. ఈవెన్ హాస్పిటల్స్, హోటల్స్ ఎవ్రీథింగ్ చేస్తామండి మేము. సో అన్నిట్లలో ఎనీథింగ్ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ ఉందంటే మేము ఇంపోర్ట్ చేసి ఇచ్చేస్తామండి వాళ్ళకి. అంటే ఇప్పుడు విల్లాస్ ఇవన్నీ కూడా ఎక్కువ హై బడ్జెట్తో కూడుకున్నవి కదా సార్. ఇప్పుడు లో బడ్జెట్లో ఎవరైనా 2 bedroom ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఫర్నిచర్ సర్చ్ చేయాలి అంటే ఏం చేస్తారు? 2 bedrooms, 3 bedroom ఫ్లాట్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా దగ్గర ఇన్హౌస్ ఆర్కిటెక్ట్స్ ఉంటారండి. వాళ్ళే మేమే డిజైన్ చేసి ఇస్తాం వాళ్ళకి. వాళ్ళ బడ్జెట్ కనుక్కొని వాళ్ళ బడ్జెట్లో ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఈవెన్ 10-15 lakhs నుంచి కూడా మేము ఇంపోర్టెడ్ మెటీరియల్స్ మొత్తము ఇవ్వగలుగుతామండి. సూపర్ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లోని వాసవి గ్రూప్ వద్ద ఇల్లు కొనుగోలు చేసి స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు ప్రతిరోజు సంతోషకరమైన జ్ఞాపకాల్ని సృష్టించుకోవాలి. ఇదే వాసవి గ్రూప్ యొక్క మెయిన్ విజన్. బెటర్ ప్లానింగ్, బెటర్ లొకేషన్, బెటర్ ఎమ్యూనిటీస్, బెటర్ వాల్యూ. ఇదే వాసవి గ్రూప్ ఫిలాసఫీ అని గుర్తుంచుకోండి. ఇక వాసవి సంస్థ పొందుపరుచుకున్న విలువల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, హానెస్టీ, ట్రస్ట్, ప్యాషన్, ఇన్నోవేషన్ ఇలాంటి కోర్ వాల్యూస్ను ఏర్పాటు చేసుకొని శరవేగంగా అడుగులు ముందుకేస్తుండటం వల్లే అతి తక్కువ కాలంలో వాసవి గ్రూప్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ రంగంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. మరి నగరం నలువైపులా ఈ సంస్థ చేపడుతున్న పలు ప్రాజెక్టులపై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం. హైదరాబాదులో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది. నగరం నలువైపులా పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం 11 టవర్లు, 3,576 ఫ్లాట్స్, 2, 3, 4, 5 పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 112 స్కై విల్లాస్ ని డిజైన్ చేశారు. మొత్తం నిర్మాణం వచ్చేది 28% స్థలంలోనే. మిగతా 72% ఓపెన్ స్పేస్ గా వదిలేశారు.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై అండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కుకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2,530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1,280 చదరపు అడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2,895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. వాసవి గ్రూప్ కొంపల్లిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న వైబ్రెంట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టే వాసవి ఆవాస. ఇందులో మొత్తం వచ్చేవి దాదాపు 59 లగ్జరీ విల్లాలు. ఒక్కో విల్లాను 4,515 చదరపడుగుల నుంచి 4,669 చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ 59 విల్లాల నివాసితుల కోసం సుమారు 13,491 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారు. నివాసితుల కోసం అవసరమయ్యే సమస్త లగ్జరీ సదుపాయాలను ఇందులో పొందుపరుస్తారు. యాంఫీ థియేటర్, నెట్ క్రికెట్, బ్యాడ్మింటన్, యోగా స్పేస్, అవుట్డోర్ మరియు ఇండోర్ జిమ్, గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్ వంటివి ఇక్కడ డెవలప్ చేస్తారు. వాసవి ఆవాస గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్కి 1.5 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. NH-47 4 కిలోమీటర్లు, జేబీఎస్ మెట్రో స్టేషన్ 15 కిలోమీటర్లు, సికింద్రాబాద్ స్టేషన్ 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కి ఎంతో చేరువగా ఉంది వాసవి ఆవాస. వాసవి ఆవాస నుంచి ఆసుపత్రులు కూడా చేరువలోనే ఉంటాయని గుర్తుంచుకోండి. రామ్ హాస్పిటల్స్ 5 కిలోమీటర్లు, నారాయణ హృదయాలయ 6 కిలోమీటర్లు, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్ 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎంటర్టైన్మెంట్ కేంద్రాలకి సులువుగా చేరుకోవచ్చు. ధోలారిధని 3 కిలోమీటర్లు, సినీ ప్లానెట్ 5 కిలోమీటర్లు, ప్రముఖ దాబాలు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. హైదరాబాద్లో అనేక మంది ప్రాజెక్టులను నిర్మిస్తారు. కానీ కొందరు మాత్రమే సంతోషాన్ని పంచే గృహాల్ని అందజేస్తారు. నివాసితులకు ప్రశాంతతను అందించే ఆవాసాల్ని తీర్చిదిద్దుతూనే ఖ్యాతిని ఆర్జించింది. మరి సుఖ సంతోషాలని అందజేసే అద్భుతమైన ప్రాజెక్టులని నిర్మిస్తారన్న పేరు సంపాదించిన మై హోమ్ గ్రూప్ నుంచి జాలువారిన మరో మహత్తరమైన ఆకాశహమ్యమే మై హోమ్ అక్రిద.
గజ్బౌలి విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు చేరువలోని గోపన్నపల్లిలో సుమారు 24.99 ఎకరాల్లో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ను G+39 అంతస్తులో నిర్మిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్పై రియల్ ఎస్టేట్ గురు అందజేస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు మీకోసం. మై హోమ్ గ్రూప్ ప్రారంభించిన మరో ప్రతిష్టాత్మకమైన హైరైజ్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. ఇందులో వచ్చే 12 హైరైజ్ టవర్స్ దేనికవే సాటిగా నిలుస్తాయి. ప్రాజెక్టు మొత్తం 81% ఓపెన్ స్పేస్ ఉండేలా డిజైన్ చేసిన మై హోమ్ అక్రిదాలో మొత్తం వచ్చేవి సుమారు 3780 ఫ్లాట్లు. ఇందులోని 2.5, 3 BHK ఫ్లాట్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఫ్లాట్ సైజుల విషయానికొస్తే 2 బెడ్రూమ్ ఫ్లాట్ 1399 చదరపడుగుల నుంచి ఆరంభమవుతుంది. 2.5 పడక గదుల ఫ్లాట్ అయితే 1622 చదరపడుగులు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 1926, 2012, 2262, 2347 SFTలలో దొరుకుతాయి. మీరు ఒక్కసారిగా అక్రిదను చూస్తే ఈ ప్రాజెక్ట్తో ప్రేమలో పడతారనే విషయంలో సందేహం లేదు. మీరొక్కసారి ఈ ప్రాజెక్ట్లో అలా నడుచుకుంటూ వెళ్తే చాలు, ప్రతి ఒక్క మూల భాగం మీకు సరికొత్త ఆనందాన్ని అందజేస్తుంది. ఒక్క ప్రీమియం కమ్యూనిటీలో నివసిస్తున్నామన్న కొత్త అనుభూతి కలగడంతో పాటు సురక్షితంగా ఉంటారన్న సంకేతాన్ని అందజేస్తుంది. అందుకే మై హోమ్ కొత్త ప్రాజెక్టులంటే చాలు దేశ విదేశీ బయ్యర్లకు ఎక్కడలేని భరోసా అని చెప్పచ్చు. మై హోమ్ ఎక్కడైనా ఒక ప్రాజెక్టును ఆరంభించింది అంటే ఆ ప్రాజెక్టుకు పేరు పెట్టే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. గోపన్పల్లి ప్రాజెక్టుకి అక్రిదా అని పేరు పెట్టింది. దీనర్థం సెంటర్ ఆఫ్ జాయ్ అని. అంటే ఇందులో నివసించేవారు ఎప్పటికీ సంతోషంగా ప్రశాంతంగా నివసిస్తారన్నమాట. అంతేకాదు, ఈ ప్రాజెక్టు పరిసరాలు సైతం సంతోషకరమైన ప్రజలతోనే నిండుతుంది. అందుకే మై హోమ్ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుని చూస్తే చాలు మీరొక్కసారిగా అక్రిదా ప్రేమలో పడతారనే విషయంలో సందేహం లేదు. మీరొక్కసారి ఈ ప్రాజెక్టులో అలా నడుచుకుంటూ వెళితే చాలు, ప్రతి ఒక్క మూలభాగం మీకు సరికొత్త ఆనందాన్ని అందజేస్తుంది. ఒక ప్రీమియం కమ్యూనిటీలో నివసిస్తున్నాం అన్న అనుభూతి కలగడంతో పాటు సురక్షితంగా ఉన్నామన్న సంకేతాన్ని అందజేస్తుంది. అందుకే మై హోమ్ కొత్త ప్రాజెక్టులంటే చాలు దేశ విదేశీ బయ్యర్లకు ఎక్కడలేని భరోసా అని చెప్పొచ్చు. నివాసితులకు ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతో 2 క్లబ్ హౌస్లకి మై హోమ్ సంస్థ స్థానం కల్పించింది. మొదటి క్లబ్ హౌస్ని సుమారు 58,000 చదరపడుగుల్లో G+4 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేశారు. ఇందులో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. రెండవ క్లబ్ హౌస్ని సుమారు 47,000 చదరపడుగుల విస్తీర్ణంలో G+3 అంతస్తు ఎత్తులో నిర్మిస్తున్నారు. మొత్తానికి పరిపూర్ణ ప్రశాంతతతో కూడుకున్న విశ్రాంతిని కావాలని కోరుకునేవారికి చక్కగా నచ్చే ప్రాజెక్టే మై హోమ్ అక్రిదా. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్న క్రెడై తెలంగాణ ఆగస్టు 20న స్టేట్ కాన్ 2024 అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. క్రెడై తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టేట్ కాన్లో పాల్గొంటున్న పలు సంస్థలకు చెందిన ప్రతినిధులు రియల్ ఎస్టేట్ గురుతో ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం. మనకి టైల్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా పీపుల్కి కొన్ని అపోహలు ఉంటాయి. టైల్స్ అనగానే ఏ టైప్ టైల్స్ వాడుతున్నాము, ఎంత సైజులో వాడుతున్నాము, ఇవే కాకుండా ఎక్కువ మన్నిక ఉంటాయా లేదా అనేది కూడా ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. సో డీటెయిల్గా చెప్పాలంటే ఈ టైల్స్ అనేది మనకి ఎంత మన్నికగా ఉంటాయి, ఎంత వేరియేషన్లో దొరుకుతాయి, ఎంత ఖర్చు పెట్టొచ్చు దీనిపైన? వర్మోర్ అనేది యాక్చువల్గా 30 years ఓల్డ్ కంపెనీ. సో మోర్బిల్లోనే లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్. సో టోటల్ వర్మోర్లో వచ్చేసి 14 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో సైజ్ వైజ్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి. సో ప్రైజింగ్ అండ్ క్వాలిటీ విషయంలో వస్తే, సో క్వాలిటీ అనేది వీఆర్ గివింగ్ సుపీరియర్ క్వాలిటీ. సో బేస్డ్ ఆన్ రా మెటీరియల్, వాట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ఏ రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి అనేది క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట.
సెకండ్ థింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ అండ్ మిషనరీ. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ టైల్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో అందరూ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. సో బట్ మన దగ్గర ఉండే మిషనరీ, ఏం మిషనరీ ఉంది, ఎంత అప్గ్రేడెడ్ మిషనరీ ఉంది, సో ఏ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ మనం యూజ్ చేస్తున్నాం, దాని నుంచి ఎటువంటి అవుట్పుట్ వస్తుంది, క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అనేది దాన్ని బట్టి ప్రైస్ అనేది డిఫెండ్ అయి ఉంటుంది అనమాట మన దగ్గర. మనకి ఇప్పుడు 300x300 సైజ్, దట్ ఈస్ ద బేసిక్ సైజ్ అనమాట. సో అది డిపెండింగ్ అపాన్ లో ఏరియాస్ని బట్టి యూజ్ చేస్తారు. అక్కడి నుంచి మనకి ఆల్మోస్ట్ 10 feet by 5.5 feet వరకు టైల్స్ ఉన్నాయి. సో దాంట్లో కూడా థిక్నెసెస్, డిఫరెంట్ థిక్నెసెస్ ఉంటుంది. 9 mm థిక్నెస్ ఉంటుంది. సో మన దగ్గర 15 mm థిక్నెస్ కూడా ఉంది. అంటే ఏది మనం ఇళ్ళకి చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇన్లే కంటే ఇప్పుడు జనరల్గా మొత్తం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటే 2 feet by 4 feet. సో ఇది రెగ్యులర్గా సైజు అందరు యూజ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అప్గ్రేడ్ ఏమవుతున్నట్టు ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ అవుతున్నాయి. సో సూపర్ బిల్డప్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈచ్ ఫ్లాట్ 6,000, 7,000, 8,000, 9,000 square feet ఫ్లాట్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటి ఏరియాలో ఏంటంటే పీపుల్ దే ప్రిఫర్ 8 feet by 4 feet టైల్. సో ఏంటంటే మనకి లెస్ జాయింట్స్ కనపడుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కంపారిటివ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కంప్లీట్ హై గ్లాసీ టైల్స్ వస్తుంది. రా మెటీరియల్ దాంట్లో వచ్చేసి ఉక్రెయిన్ క్లే యూజ్ చేస్తాము, చైనా క్లే యూజ్ చేస్తాము, ఉక్రెయిన్ క్లే యూజ్ చేస్తాము. గ్లేజింగ్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్ ఉంటాయి. సో ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్ నుంచి ఏంటంటే మీకు టైల్ యొక్క బ్యూటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా. సో అదొకటి ఉంటుందన్నమాట. ఇంపోర్టెడ్ గ్లేజింగ్స్లో సీజన్ ఒక కంపెనీ, సో ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ, ఇటలీలో ఉంది. సో మనం ఆ ఇంక్స్, ఆ గ్లేజింగ్స్ యూజ్ చేస్తాం. దాని నుంచి ఏంటంటే మీకు ప్రోడక్ట్ కంపారిటివ్లీ మార్కెట్లో దొరికే ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్కి డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. ప్రోడక్ట్ పక్కకు పెడితే మీకు ఆ క్లారిటీలో తెలిసిపోతుంది. ఇది ఎందుకు గ్లాసీ ఉంది, ఇది ఎందుకు ఎక్కువ గ్లాసీ ఉంది, దీంట్లో యొక్క ప్రింట్ క్వాలిటీ ఎందుకు ఇంత ప్రింట్ క్వాలిటీ వస్తుంది, ఆ డిఫరెన్స్ వస్తుంది అనమాట. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విశేషాలు ఈ టైల్స్ గురించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్రెడై తెలంగాణ స్టేట్ కాన్లో పార్టిసిపేట్ చేస్తున్న టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ గురువుకి ఇచ్చిన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూలో ఏం చెబుతున్నారో ఒకసారి చూసేద్దామా? నమస్కారం సార్. పెయింటింగ్ రంగంలోకి మీరు ఎలా రావాలనుకున్నారు? పెయింట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ 2001లో వచ్చాం. 2001లో స్టార్ట్ చేసాం పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్. నేను బిఫోర్ కూడా పెయింటింగ్ కాంట్రాక్టులు చేస్తూ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చామన్నమాట. పెయింట్ ఫస్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసినప్పుడు మా ఓన్ కన్జంప్షన్ కోసం పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. అట్లా 2001లో పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఒక చిన్న యూనిట్గా స్టార్ట్ చేసాము. అప్పుడు ఒక 10 మంది ఎంప్లాయీస్ని తీసుకొని ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసాము. తర్వాత 2001 నుంచి ఈ మా ఓన్ కన్జంప్షన్ కోసం ప్రాజెక్టులు చేసుకుంటూ 2004లో B2C కూడా, అంటే రీటైల్ నెట్వర్క్ కూడా మేము అడుగుపెట్టాము. రీటైల్ నెట్వర్క్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు కూడా అడుగుపెట్టాము. అట్లా చేస్తూ మా బ్రాండ్ని కూడా టెక్నో పెయింట్స్ అనే బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ కాంపిటేటర్స్ కంటే కూడా ఒక యూనిక్ మోడల్ని ఒకటి డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి ప్రోడక్ట్ని కూడా ఈ మంత్ 25కి 23 years కంప్లీట్ అవుతాయి. సో ఈ పెయింటింగ్ ప్రపంచంలో కూడా చాలా పోటీల్ని మీరు ఎదుర్కొని ఉంటారు. సో వాటన్నిటిని ఎలా సార్ మీరు మేనేజ్ చేసుకుంటా ఇంత ఎత్తుకి ఎదిగారు? కాంపిటీషన్ అనేది ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి ప్రొడక్ట్కి ఉంటుంది. ఈ కాంపిటీషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఎఫర్ట్స్. ఆ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు సరైన టీంని, అంటే రైట్ ప్లేస్లోకి, రైట్ పొజిషన్లోకి రైట్ టీంని తీసుకురాగలిగితే, దానికి ఒక యూనిక్ బిజినెస్ మోడల్ని తయారు చేసుకోగలిగితే దట్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంతకంటే ఆపర్చునిటీ ఏం లేదు. డైలీ 23 years బ్యాక్ ఎట్లా 9-9:30కి లేచి స్టార్ట్ చేయటం, మనం 12 to 14 hours పని చేయటం అనేది అలవాటు. ఒక ఫౌండర్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఏ పని చేసినా కానీ దాని మీద ఫోకస్డ్గా చేయటం బాగా అలవాటు. మా కంపెనీలో ఒక మోడల్ని డెవలప్ చేసాం. ఇక్కడ ఎంప్లాయీస్ కంటే కూడా ఈ ఎంప్లాయీస్ మోడల్ నుంచి ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే మోడల్ని మేము బాగా సక్సెస్ఫుల్గా రన్ చేసాం అనమాట. సార్, ఎన్నో బ్రాండ్స్ ఉండగా టెక్నో పెయింటింగ్స్ని ఎంచుకోవాలి అని అంటే ఏంటి ప్రత్యేకత? వాళ్ళతో పోలిస్తే మీలో ఏంటి ప్రత్యేకత? అదే నేను జనరల్గా చెప్తుంది ఏంటంటే, ప్రతిదీ కూడా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకునేటప్పుడు ప్రతి ప్రోడక్ట్ని కూడా కంపల్సరీ మా క్యూసీ చెక్, ప్రతి రా మెటీరియల్ క్యూసీ చెక్ అవ్వకుండా ప్రొడక్షన్లో తీసుకోం ఫస్ట్. అదొకటి చాలా ఫండమెంటల్గా ఫాలో అవుతాం. ఎంత బ్రాండ్, ఎంత పెద్ద కంపెనీ అంటే దీంట్లో పెయింట్స్లో వాడే అన్నీ కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్స్. మోర్ దెన్ 70-80% ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్. ఇవన్నీ కూడా బయట నుంచి వస్తాయి మాకు. అలాంటి రా మెటీరియల్ కూడా మా క్యూసీ చెక్ అవ్వకుండా లోపలికి ఎంట్రీ ఉండదు. అసలు ప్రొడక్ట్ రా మెటీరియల్ ఎంట్రీ ఉండదు. అక్కడ మేము 80-90% అక్కడే కరెక్ట్ చేస్తాం.
ఇంకొకటి ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైడ్ చూస్తే ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కంపారిజన్ అన్ని కంపెనీస్ కంటే వాళ్ళకంటే బెటర్ క్వాలిటీని మేము మా R&Dలో డెవలప్ చేసి పెట్టుకున్నాం. అంటే కాంపిటీటర్స్ కంటే కూడా బెటర్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం, బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం, టైమ్లీ ప్రాజెక్ట్ డెలివరీ చేయగలుగుతున్నాం. దట్ ఈజ్ యూనిక్ మోడల్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ 3 పారామీటర్స్లో మా కాంపిటీషన్ లేదు ఇక్కడ. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.